హలో అండి, అందరికీ నమస్కారం. అస్సలం వలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐఎమ్ ఉజ్మా షేక్. గాయస్, మీలో ఎంతమందికి బెల్లం గవ్వలంటే ఇష్టము? సో నాకైతే చాలా ఇష్టం అండి. అందుకే మీ అందరి కోసం నేను చేశాను ఈ బెల్లం గవ్వలు. సో నా స్టైల్లో నేను మీకు చూపిస్తాను. పదండి, లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి అండ్ 2 స్పూన్స్ ఆఫ్ బొంబాయి రవ్వ వేశాను. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే నేను ఉప్పు వేశాను. సో ఉప్పు కొంచెం వేసి మొత్తం కలిపానన్నమాట. మీరు కావాలనుకుంటే ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేయొచ్చు. సో నేను ఇలానే చేశానండి. సో మొత్తం ఒకసారి కలిపి అందులో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ దీన్ని అయితే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సో ఇలా కలిపేటప్పుడు నేను ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేశాను. సో ఆ వీడియో క్లిప్ కొంచెం మిస్ అయింది, సారీ గైస్. సో ఇలా ఘీ కూడా వేసి ఇంకా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. చాలా సాఫ్ట్గా ఉండాలి పిండి. సో చూసారా, ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి. ఇలా చేసుకొని పిండిని ఒక 5 మినిట్స్ అయితే దీన్నైతే పక్కన పెట్టాలి. దీని మీద ఇంకా కొంచెం ఆయిల్ రాసి చుట్టూ కూడాను వీటి మీద మూత పెట్టాలి గైస్. ఇది నానితే పిండి చాలా బాగుంటుంది. సో 5 మినిట్స్ వరకు అయితే నేను దీన్ని పక్కన పెట్టాను. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఈ పిండిని తీసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపాను గైస్. సో ఇలా తీసుకున్న పిండిని కొంచెం కొంచెంగా నేను తీసుకొని చిన్న చిన్నగా బాల్స్ లాగా అయితే దీన్ని నేను చేశాను. సో ఇలా పిండిని మొత్తం కలిపి ఈ విధంగా బాల్స్ చేశాను. ఎందుకంటే నా దగ్గర గవ్వలు చేసుకునే పీట లేదు కాబట్టి. సో ఇలా నేను చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకున్నాను. నేను ఎలా గవ్వల పీట లేకుండా చేశాను అనేది చూపిస్తాను. సో ముందైతే మొత్తం చిన్న చిన్న లడ్డూస్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుంటాను. సో ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా సో ఈ విధంగా చేసి అయితే 1 మినిట్ అయితే నేను పక్కన పెట్టాను గైస్. సో 1 మినిట్ తర్వాత ఒక బాల్ తీసుకొని నేను ఒక ఫోర్క్ తీసుకొని దాని మీద చూపిస్తున్న విధంగా అలా ప్రెస్ చేసి సో ఆ పిండిని అయితే గవ్వల షేప్ అయితే నేను ఇస్తున్నాను. సో చూసారా, ఈ విధంగా అయితే మన దగ్గర గవ్వల పీట లేకపోయినా చేసుకోవచ్చు. అలా చేసి నేనైతే వాటిని పక్కన పెట్టాను. సో మీకు ఇంకోసారి నేను చూపిస్తాను చూడండి. మళ్ళీ ఒక ఫోర్క్ మీద ఆ పిండిని అలా ప్రెస్ చేసి సో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ నుంచి ఒక లేయర్ లేపితే సో ఈ విధంగా అయితే మనకి గవ్వల షేప్ వస్తుంది. ఇది మీకు నచ్చకపోతే మనం డీప్ ఫ్రై పెద్ద గరిట ఉంటుంది కదా, దానికి లైన్స్ లైన్స్గా ఉంటాయి. సో దాని మీద కూడా మీరు ట్రై చేయొచ్చు. నేనైతే ఫోర్క్తోనే చేశాను. సో వీటన్నిటిని ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేద్దాము. సో వీటి కోసం అయితే ఫస్ట్ కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఒక్కొక్కటి అందులో వేస్తున్నాను గైస్. సో వీటి అన్నిటినీ కూడా చిన్నగా లో మీడియంలోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. సో అలా వేసిన తర్వాత మనము 2 మినిట్స్ వరకు వాటిని వదిలేయాలి. వాటిని అయితే కదపకూడదు. ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఆయిల్‌లో అదే ఫ్రై అవుతాయి. సో ఇప్పుడు అయితే 2 మినిట్స్ తర్వాత నేను ఒకసారి వాటిని కదిలిస్తున్నాను. అవి అయితే ఫ్రై అవుతున్నాయి గైస్. ఇలా ఈ విధంగా చూపించిన విధంగా వాటిని ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు మనం అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మీరు ఎక్కడా కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇవి త్వరగా పైన కలర్ వచ్చేసి లోపల పిండి పచ్చిగా ఉంటుంది. సో లో మీడియంలో పెట్టడం వల్ల లోపల వరకు చిన్నగా ఉడుకుతుంది అండ్ అవి చాలా బాగా కలర్ కూడా వస్తాయి. ఇలా 5 మినిట్స్ అయితే మనము ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, ఆల్మోస్ట్ అయితే ఇవి కలర్ వస్తున్నాయి. ఇంకొక 3 మినిట్స్ వరకు అయితే మనము ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. సో మీరు ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి గైస్. సో ఇదైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీద్దాము. సో ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఈ ఫ్రైయింగ్ గరిటతో కూడా మీరు వాటి షేప్ని చేయొచ్చు. నేనైతే ఫోర్క్తో చూపించాను. సో ఇలా అయితే ఫ్రై చేసుకొని మనము పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వీటిని కోసం అయితే బెల్లం పాకం అయితే రెడీ చేద్దాము. ఒక గిన్నె తీసుకొని అందులో నేను ఒక చెక్క వరకు అయితే బెల్లం వేశాను. నేను ఒక కప్పు పిండికి నేను ఒక చెక్క బెల్లం చెక్క తీసుకొని అందులో 2 ఇలాచీలను దంచి వేశాను. సో వీటిని అయితే స్టవ్ మీద పెట్టి చిన్నగా
బెల్లం కరిగేంత వరకు అయితే కరగబెట్టుకోవాలి. దీంట్లో నేనైతే వాటర్ కొన్నే పోసానండి, చాలు అవి సరిపోతాయి. సో ఇప్పుడైతే చిన్నగా వాటర్ మొత్తం హీట్ అవుతుంది, ఈ బెల్లం కూడా చిన్నగా కరుగుతుంది. మనమైతే ఎక్కువగా ముదురు పాకం పట్టే పని లేదండి, నార్మల్గా వాటిపైన కోటింగ్గా లేత పాకమే మనం పట్టొచ్చు, మరీ ముదురు కాకుండా మరీ లేతగా కాకుండా. సో బెల్లం అయితే ఇక్కడ కరుగుతుంది. మీకు బెల్లం నచ్చకపోతే మీరైతే పంచదార పాకంలో కూడా వేసుకోవచ్చు, పంచదార పాకం అయితే అక్కడ లేత పాకమే పట్టాలండి. సో ఇప్పుడు బెల్లం పాకం చిన్న చిన్నగా అవుతుంది, దాని మీద నురగొస్తుంది చూసారా. నేనైతే ఇప్పుడు కొంచెం దాన్ని తీసుకొని చూస్తాను, చేతికైతే స్టిక్కీ స్టిక్కీగా అవ్వాలి. సో స్టిక్కీ స్టిక్కీగా అయినప్పుడే కొంచెం అలా జిగటగా ఉండాలి, అప్పుడు మనకి పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు. సో ఇంకో 2 మినిట్స్ అయితే దీన్ని మగ్గిద్దాము. సో 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అయితే చూద్దాము పాకం ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇప్పుడైతే కొంచెం అలా చూపిన విధంగా అయితే అలా జిగట జిగటగా వస్తుంది. ఇప్పుడైతే మన పాకం రెడీ అయిపోయింది, దీన్ని స్టవ్ ఆఫ్ చేసి దింపేద్దాం గైస్. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దింపేసాను. సో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ గవ్వలు ఉన్నాయి కదా, అన్నీ ఆ బెల్లం పాకంలో వేసి ఇలా కలిపేయడమే. చూసారా గాయ్స్, ఇంత సింపుల్గా మీరు చేసుకోవచ్చు, హెవీ ఐటమ్స్ కూడా ఏం లేవండి. జస్ట్ గోధుమ పిండి అండ్ ఉప్పు, అండ్ మీకు కావాలనుకుంటే ఇందులో నేనైతే బెల్లం వేసాను, మీరైతే పంచదార పొడి కూడా వేసుకోవచ్చు. సో ఇంత సింపుల్గా మీరు కూడా చేసుకొని నాకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ కూడా చేయండి గైస్. మన ఛానల్ అయితే ఇంకా నలుగురికి ఉపయోగం అయితే పడుతుంది, ఎందుకంటే నేను వంట వీడియోస్ కూడా మీ అందరి కోసం చేస్తున్నాను, మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో చెప్పాను కదా, బెల్లం గవ్వలు ఎలా ఉంది అని చెప్పండి. అండ్ నేను ఒక గివ్ అవే కూడా పెట్టాను, దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి. సో సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ గైస్. బాయ్.